నాకేం భయం లేదు. ఐ డోంట్ వాంట్. నాకు ఇవాళ నేను ఎవరి దగ్గర పోయి కిరీటాలు పెట్టుకోవాల్సిన పని లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. మోస్ట్ కరప్ట్ స్టేట్స్ ఆర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్న. మీరు ఫేస్బుక్లో పెట్టిన కామెంట్ అది చాలా చిన్నగా ఉంది మ్యాటర్, కానీ ఘాటు విమర్శ ఉన్నది. ఎబ్బెట్టుగా అసహ్యకరంగా వీళ్ళు తిట్టుకోవడం అనేది నచ్చలేదు నాకు. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి అదొక లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి. అధమ స్థాయి రాజకీయ సంభాషణ జరుగుతుంది. నిన్ను నీ అయ్యను పొందబెట్టి తిట్టడం వల్లనే నేను కేసీఆర్ పైన గెలిచానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. రాజకీయాలలో రాజకీయ నాయకులకు నైతిక పాఠాలు, సిద్ధాంతపరమైన రాజకీయాలను బతకనిచ్చింది ఎక్కడ? పార్లమెంటు కేంద్రంగా పార్లమెంటు బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, అటువంటి భస్మాసుర హస్తమే ఈ సోషల్ మీడియా. నమస్తే. మన రాష్ట్రంలో అధికార విపక్ష నాయకులు మాట్లాడుకున్న మాటలు, నిర్దిష్టంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి, విపక్షంలో విపక్ష నాయకులు, ఆ మాటలు రాజకీయాల పట్ల, రాజకీయాలు నడిపేవారి పట్ల కొన్ని సందర్భాల్లో అసహ్య భావాన్ని కలిగిస్తున్నాయి. అట్లా తప్ప మరో విధంగా మాట్లాడుకునే అవకాశం లేదా? ఆ విధంగా తప్ప మరో విధంగా విమర్శించే అవకాశం లేదా? ప్రశ్నించే అవకాశం లేదా? ఇట్లా రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఇది కాదు, ఇట్లా ఉండకూడదు అని బహిరంగంగా మాట్లాడుతున్న అతి కొద్ది మందిలో ఒకరు కట్టా శేఖర్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్టు, నమస్తే తెలంగాణ పూర్వపు సంపాదకులు వారు, రచయిత కూడా. వారు మన దగ్గర ఉన్నారు. ఈ విషయాల గురించి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. మీరు ఫేస్బుక్లో పెట్టిన కామెంట్ అది చాలా చిన్నగా ఉంది మ్యాటర్, కానీ ఘాటు విమర్శ ఉన్నది. అంటే మీరు పరిచయం, ఇద్దరితో బాగా పరిచయం ఉన్నదే కదా, రాసేటప్పుడు మీరు ఏమనుకున్నది? వాళ్ళకి తగలాలని రాసిండ్రా, లేకపోతే కనుక ఏదో మెసేజ్ పెడదామనే ఉద్దేశంతో రాసిరా? అది ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న పరిణామాల మీద ఎప్పటికప్పుడు మనకు ఒక భావన కలుగుతుంది. అటువంటి భావనే నాకు కలిగింది. చాలా ఎబ్బెట్టుగా అసహ్యకరంగా వీళ్ళు తిట్టుకోవడం అనేది నచ్చలేదు నాకు. మరి నచ్చనప్పుడు మనం ఎక్కడో చోట చెప్పాలి కదా. మనకు ఇద్దరు తెలుసు, ఇద్దరితో మొహమాటాలు కూడా ఉన్నాయి. కానీ దానికంటే కూడా ఒక విశాల రాజకీయ ప్రపంచం ఒక చండాలమైన స్థాయికి దిగజారుతుంటే మనం మాట్లాడకుండా చెప్పకుండా ఉండడం మంచిది కాదనిపించింది. ఆ రోజు నేను పోస్టు పెట్టిన. ఎక్కువ రాజకీయాల మీద ఎక్కువ ఇటీవల కాలంలో ఎక్కువ రియాక్ట్ కావట్లేదు, బట్ ఆ రోజు రియాక్ట్ అయి పెట్టినాం. దాని మీద సరే రకరకాల భిన్నాభిప్రాయాలు వస్తాయి. మీరు ఇంతకుముందు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా అధమ స్థాయి రాజకీయ సంభాషణ జరుగుతుంది తెలంగాణలో. మునుపు లేదా అంటే మునుపు కూడా ఉంది, కానీ ఈ స్థాయికి ఎప్పుడు దిగజారలేదనిపిస్తుంది ఈ మాటలు. ఇక్కడికి కూడా ఎన్టీ రామారావు టైం నుంచి చూస్తున్నాం. ఎన్టీ రామారావు కుక్కమూతి పిందెలు అన్నాడు, తర్వాత పందికొక్కులు అన్నాడు, ఇట్లాంటి పదాలు ఉపయోగించినాడు ఆయన కూడా. కానీ ఎప్పుడూ కానీ మాట్లాడేవాడు. తంతే బంగాళాఖాతంలో పడతాడు అని చెప్పేసి వెంగళరావు అన్నాడు ఆ కాలంలో. కానీ అది ఎక్కువ కాలము కొనసాగలేదు, ఎక్కువ దూరం పోలేదు. కానీ ఈ ఇటీవలి కాలంలో అది అదే పని కాదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, 2.5 సంవత్సరాలు అవుతుంది వచ్చిన కాడి నుంచి అదే పనిగా తిట్టుకుంటున్నారు. చాలా దారుణమైన భాష ఉపయోగిస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం నాకు అనిపించింది ఏంటంటే, తిట్టడం వల్లనే నేను కేసీఆర్ పైన గెలిచానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. తిట్టి ఆయన్ను డ్యామేజ్ చేసి, ప్రజల్లో చులకన చేసి, ఓడించి అధికారంలోకి వచ్చానని అనుకుంటున్నాడు.
సో ఆయనలాగా తిడితేనే మళ్ళీ మనం వస్తామేమో అని చెప్పేసి ఇప్పుడు రామారావు గారు కూడా అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అదే స్థాయి భాష మాట్లాడుతున్నారు. ఎవరి ముందు ఎవరు తర్వాత అనేది పక్కన పెట్టండి. ఆయన ముందు నువ్వు తర్వాత కావచ్చు, కానీ ఆయన ఒక కింది స్థాయికి దిగి మాట్లాడుతున్నప్పుడు నువ్వు కింది స్థాయికి దిగుతావా లేకపోతే నీ స్థాయికి అతన్ని తెచ్చుకుంటావా అనేది ఇంపార్టెంట్ కదా. ఎవరి స్థాయికి ఎవరు దిగజారుతారనేది ఇంపార్టెంట్ కదా. తర్వాత రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టు తిట్టడం వల్ల ఆయనకు ప్రజలు ఓట్లేయలే. ఆ ప్రభుత్వంలో జరిగిన కొన్ని లోపాల వల్ల, ఆ ప్రభుత్వం అనుసరించిన కొన్ని అప్రజాస్వామిక ధోరణుల వల్ల ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దించి నీకు ఓటేసినారు. తిట్లు కూడా ఉపయోగపడి ఉండొచ్చు కొంత, అవి పాక్షికం, పరిమితం, కానీ అవే గెలిపించాయి, వాటితోటే నేను మునగాన్నేయను అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అజ్ఞానం లేదు. తిట్లు ఎప్పుడూ గెలిపించవు. కానీ రాజకీయాలలో రాజకీయ నాయకులకు నైతిక పాఠాలు బోధించవలసింది ఎవరు? అసలు రాజకీయాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఇంకొక విపరీత పరిణామం ఏంటంటే విధానాలు, సిద్ధాంతాలు, వాటి మీద ఆధారపడిన నినాదాలు ఇవన్నీ లుప్తమైపోయినాయి. పార్టీలే, రెండు పార్టీలే, నువ్వా నేనా, నీ పార్టీయా నా పార్టీయా, ఇంకో పార్టీ మిగిలొద్దు. అటువంటి వాతావరణం తీసుకురావడం వల్ల నీకు సూత్రబద్ధమైన రాజకీయాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు విధానబద్ధమైన రాజకీయాలు ఎక్కడున్నాయి? అసలు పాఠశాలలు ఎక్కడున్నాయి? టీడీపీ టైంలో కనీసం వాళ్ళకు రాజకీయ తరగతులు నిర్వహించేవాళ్ళు. కమ్యూనిస్టులకు ఉండేవి, కానీ కమ్యూనిస్టుల తర్వాత టీడీపీ వాళ్ళు నిర్వహించినారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కూడా నిర్వహించినాడు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పినాడు, మా భక్తు రాజకీయ పార్టీ అని చెప్పి ప్రకటించుకున్నాడు. ఆ నుంచి అన్నీ వదిలేసి టీడీపీ నుంచి ధనాన్ని తెచ్చుకున్నాడు, కాంగ్రెస్ నుంచి ధనాన్ని తెచ్చుకున్నాడు, ఈవెన్ సిపిఐ నుంచి కూడా అవన్నీ కొనుక్కొచ్చి పెట్టుకున్నాం పార్టీలో. ఇంకా నువ్వు సిద్ధాంతపరమైన రాజకీయాలను బతకనిచ్చింది ఎక్కడ? ఎంత డ్యామేజ్ జరిగింది తెలంగాణ పొలిటికల్ ఫ్యాబ్రిక్. అంటే ఇందులో అందరి బాధ్యత ఉందా, లేదా ఉద్యమ నాయకత్వం ఉన్న కేసీఆర్ బాధ్యతనేనా? తెలంగాణ వచ్చిన తర్వాత మొదలుపెట్టింది ఆయన. ఆయన మొదలు పెట్టడానికి ఒక కారణము రేవంత్ రెడ్డి అయినాడు. ఆ స్టీవెన్సన్ అనే ఒక ఎమ్మెల్సీని కొనడానికి ప్రయత్నం చేసి డీస్టేబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఒక, అది నిజమే కదా, అది ఈయన తీసుకుని పోయి డబ్బులు తీసుకుపోయి ఆయన కొనుక్కునే ప్రయత్నం చేసి ఆ కేసు ఏమైంది? కేసీఆర్ నా తక్కువ మంది 64 మందితోటి కనుక ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా పడగొడతారు అని చెప్పి టీడీపీ నుంచి అప్పుడు గెలిచిన 14 మందినో 15 మందినో తీసుకొచ్చి పార్టీలో చేర్చుకున్నాం. ఫస్ట్ టర్మ్ వరకు ఓకే తెలంగాణ డీస్టేబిలైజ్ కాకూడదు, ఒక స్థిరంగా ఉండాలి కాబట్టి చేసినాడని అనుకున్నారు, పెద్దగా ఏమో పట్టించుకోలేదు. కానీ సెకండ్ టైం వచ్చేటప్పటికి 88 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన టీఆర్ఎస్ మరి కాంగ్రెస్ మొత్తం సిఎల్పిని మొత్తం రద్దు చేసుకొని వచ్చి దీంట్లో కలిపేంత పరిస్థితి చేయాల్సిన అవసరం ఏముంది? అపోజిషన్ లేకుండా చేయాల్సిన అవసరం ఏముండింది? అంటే ఇవన్నీ కూడా సూత్రబద్ధ రాజకీయాల్ని కానీ విధానపరమైన రాజకీయాల్ని కానీ నాశనం చేసే పద్ధతుల్లో జరిగినాయి. పార్టీలు లేవు, పద్ధతులు లేవు, హామీలు లేవు, గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలు ఉండవు, ఏముండవు. రండి మీరు ఈ గుంపంతో వచ్చి దీంట్లో గానిలోని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేసినాడు. 10 మంది 11 మందిని ఎమ్మెల్యేలని తీసుకొని దొడ్లు దొలుకున్నాడు. లేదు వాళ్ళంతా కాంగ్రెస్లోనే ఉన్నారు, టీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు. దబాయింపు, ఇదంతా ప్రజలను అవమానించడం. మీరు ఫేస్బుక్లో రాసిన కామెంటు పదాలు చెప్పండి, నాకు మీకు గుర్తున్నంతవరకు దాని ఓవరాల్ సమ్మరీ చెప్పినా పర్వాలేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు అని నేను అన్నది ఇక్కడ
కేసీఆర్ని కాదు, ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా యాక్ట్ చేయట్లేదు. దయచేసి మీ తిట్ల పురాణం ఆపండి, రాజకీయ వాతావరణాన్ని ఇంతకంటే దిగదార్చకండి. తిట్లే నా ప్రత్యేకత అని ముఖ్యమంత్రి, తిడితేనే ముఖ్యమంత్రి అవుతామేమో అని ప్రతిపక్ష నాయకుడు అనుకుంటే ఈ రాష్ట్రానికి అంతకంటే దరిద్రం లేదు. ఎవరు మొదలు పెట్టారు, ఎవరు తదుపరి తిట్టారు అన్నది కూడా వదిలేయండి. అసహ్యకరమైన తిట్లతో మీరు ఒకరిని ఒకరు అవమానించుకోవడం కాదు, మొత్తం ప్రజానీకాన్ని కూడా అవమానిస్తున్నారు. ఎవరు ముందుగా హుందాతనం ప్రదర్శిస్తే వారిని జనం హర్షిస్తారు. నిర్మాణాత్మక విమర్శలు చేసుకోండి, ఒకరి తప్పులు ఒకరు ఎంచుకోండి. ఇరువురు మరో 3 ఏళ్లలో ప్రజల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన ఉంటుందని గుర్తుంచుకోండి. తిట్లు దూషణలు లేకుండా ప్రత్యర్థులను ఎలా ఎరకాటంలో పెట్టవచ్చునో, ప్రజల ముందు ఎలా దోషులనుగా నిలబెట్టవచ్చునో మీ పార్టీలలోనే కొందరు నాయకులను చూసి నేర్చుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు, అదే పార్టీ రేవంత్ రెడ్డి, కేటీఆర్, అదే పార్టీలలో ఇతర నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు తిట్టుకోవట్లేదు, వాళ్ళు ఎందుకు దూషించుకోవట్లేదు? వాళ్ళలాగా మీరు మాట్లాడలేరా? సబ్జెక్టు మీద ఎంతసేపు అయినా విమర్శ చేయండి. నదీ జలాల ఇష్యూ ఉంది, హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా, తిడుతున్నాడు ఆయననా? నువ్వు హోలాగాడు అని ఎప్పుడన్నా అన్నాడా? ఎవరు నన్నలే కదా. అదే కాంగ్రెస్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మిగతా శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు, బట్టి మాట్లాడుతున్నాడు. ఎవరైనా తిట్టు పదాలు ఉపయోగిస్తున్నారా? మహా అయితే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తిడుతున్నారు అంతే. మరి మిగతా నాయకుల్ని చూసినా నేర్చుకోండి మీరు, మీకు తెలియకపోతే. ఎప్పుడైతే సబ్జెక్టు ఉండదో, ఎప్పుడైతే కరెక్ట్గా తమ పరిపాలనను కానీ తమ వైఫల్యాలను కానీ కరెక్ట్గా డిఫెండ్ చేసుకునే శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర అయితే ఉండవో వాడు నోరు తడతాడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే వీళ్ళిద్దరిది అదే పరిస్థితి ఇప్పుడు. అంతే, అంతకుమించి వేరే కనపడతలేవు. మిమ్మల్ని మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేసుకునే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేనప్పుడు ఈ తిట్లు దూషణలే మీకు ఆశ్రయం అవుతాయి. సబ్జెక్టు లేనప్పుడే మీకు ఇదంతా వస్తుంది. మనం 10-15 ఏళ్ళుగా ఒక పరిశీలన, ఒకటి స్టేడియంలో 4 or 6 క్రికెట్ ఆటగాడు కొడితే ఈలలు వేయడం, చప్పట్లు కొట్టడం, అది ఆట. రాజకీయ నాయకులు ఎవరు బాగా తిట్టగలిగితే, ఎవరు ఎఫెక్టివ్గా అనగలిగితే జనం సోషల్ మీడియాలో ఆ రకంగా స్పందన వ్యక్తం చేస్తున్నారు, విజిల్ చేస్తున్నారు. సభలల్లో, అసెంబ్లీలో అదే, బయట అదే. దీన్ని ఎంతమంది ఉంటారు బుచ్చన్న? ఈలలు వేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 3 కోట్ల మంది ఓట్లు వేస్తారు. అర్థమైందా? 3 కోట్ల పైన ఓట్లు వేస్తారు. ఈలలు వేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? టీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చినాయి, ఆయనకు 63 సీట్లు వచ్చినాయి. వీళ్ళకు ఓట్లు వేసిన జనం ఎంతమంది ఉంటారు? వీళ్ళు జనమే, వాళ్ళు జనం. శత్రువులా మీరేమన్నా? అవును. మీరు పాకిస్తాన్, భారతదేశం ఏమన్నా? ఈ రాష్ట్ర ప్రజలే, ఈ 3 కోట్ల మంది మీ భవిష్యత్తును తీర్చాల్సిన, తలరాత రాయాల్సిన వాళ్ళు ఈ 3 కోట్ల మందే. ఎప్పుడు ఆ 3 కోట్ల మందిని గుర్తుపెట్టుకోండి మీరు. వాళ్ళు ఇటు మారుతారు, అటు మారుతారు. వీలలు వేసేవాళ్ళు, వీలలు వేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు 0.1% ఉంటారు. అది ప్రతి నాయకుడు అంటే ఉంటారు గుంపులు. ఆ గుంపులను ఎట్లా దిశపోతారో కూడా తెలుసు నాకు. 20-30 కార్లలో పోతే 20-30 కార్లలో దిగిన వాళ్ళంతా ముందు పోయి నిలబడి ఈలలు ఇస్తారు, గోల చేస్తారు, జయ జయధ్వానాలు పలుకుతారు. చాలామందిని చూసినాం మన నాయకుల్ని. అంటే అదో తరా రాజకీయం, అదొకటి. మళ్ళీ డోంట్ ప్లే టు ది గ్యాలరీ. గ్యాలరీకి ప్లే చేయకు, విశాల సమాజానికి మాత్రమే ప్లే చేయను. వాళ్ళని అడ్రస్ చేయి. ఇంకొక పరిశీలన, 2014 తర్వాత నుంచి భారత రాజకీయాలలో పార్లమెంటు కేంద్రంగా, పార్లమెంటు బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, వీటిని ఎట్లా? సోషల్ మీడియా అనేది
నేను కొత్తలోనే నాకు ఒక అభిప్రాయం నేను వ్యక్తం చేసిన ఒక మీటింగ్లో. వెనకటికి శివుడు భస్మాసురునికి వరం ఇస్తాడు, నేను ఎవరి చేయి మీద పెడితే వాడు మషి అయిపోవాలి అని అడిగితే ఆయన బోలాశంకరుడు కాబట్టి వరం ఇచ్చినాడు. ఆ వరం ఇచ్చిన తర్వాత వాడు చివరికి ఈయన చేయి మీదనే ఈయన తల మీదనే శంకరుడి తల మీదనే చేయి పెట్టి చివరికి పార్వతి కూడా వెంట కూడా పడి మొత్తం ముల్లోకాల్ని ఆగం చేస్తుంటాడు. అటువంటి భస్మాసుర హస్తమే ఈ సోషల్ మీడియా. ఇట్ ఈస్ ఈటింగ్ అవర్ ఇంటలెక్చువల్ మైండ్స్. ఇట్ ఈస్ స్టిఫ్లింగ్ ది హెల్తీ డిస్కషన్. ఇట్ ఈస్ స్టిఫ్లింగ్ ఒపీనియన్స్. నీకు జెన్యూన్ ఒపీనియన్ ఖచ్చితంగా ఫేస్బుక్, ట్విట్టరు, వాట్సాప్ వీటన్నింటి మీద ఒక నియంత్రణ రావాలి. ఈ నియంత్రణ రావాలన్న దానికి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను పోతుంది అని. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవరికి ఇవ్వాలి? ఉన్నవాడికి ఇవ్వాలి, మనిషి అన్నవాడికి ఇవ్వాలి. కానీ గుర్తింపు లేని వాడికి, అన్ఆథెంటికేటెడ్, అన్ఐడెంటిఫైడ్, అనాథరైజ్డ్, డూప్లికేట్ బినామీ. హూ ఆర్ దీస్ పీపుల్? హౌ కెన్ దే? వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఏంటి? వాళ్ళు దాడి చేయడం ఏంటి? బుచ్చన్న ఒక జెన్యూన్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఒక 100 మంది ఆ కాలకేయులో ముఠాలాగా వచ్చి మీదబడి నీ అభిప్రాయం తప్పు, నీ అభిప్రాయం తప్పు, నీ అభిప్రాయం తప్పు, నువ్వు దొంగ, నువ్వు లంగ ఇట్లా అని మాట్లాడితే బుచ్చన్న మళ్ళీ ఇంకొకసారి ఒక జెన్యూన్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయగలడా? డెమోక్రటిక్గా ఉండగలడా? ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము ఈ సంస్థలన్నీ వ్యాపారం కోసం పెట్టినవా కాదా? 100% వ్యాపారం కోసం పెట్టినవైతే నువ్వు యూ హ్యావ్ టు గివ్ ఏ జెన్యూన్ ప్రోడక్ట్. నువ్వు లాభాలు ఆశిస్తున్నావు, బ్యాలెన్స్ షీట్ ప్రకటిస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా చట్టబద్ధంగా ఉండాలి. ఈ భూప్రపంచం మీద ఉన్న 6 కోట్ల మందికి అకౌంట్లు, బట్ ది అకౌంట్ మస్ట్ బి ఐడెంటిఫైడ్, నాట్ అన్ఐడెంటిఫైడ్. అతను ఎవరు తెలియాలి, ఆడనా మగనా, పేరు, ఊరు. కరెక్ట్, మంచి సూచన. ఆ అట్లా అకౌంట్లు మాత్రమే అలో చేసి నువ్వు ఫేస్బుక్ నిర్వహించు, ట్విట్టర్ నిర్వహించు, ఇదని చేయి. ఇవి కాకుండా బాట్స్ అని నువ్వు ఆటోమేటిక్ బాట్స్ను జనరేట్ చేసి వాడెవడో వస్తాడు, ఒక యంత్రమే వస్తుంది, వచ్చి నీ మీద దాడి చేస్తుంది. హౌ లాంగ్ ఇట్ ఈస్? ఇప్పుడు ఏమవుతుంది? యు ఆర్ క్రియేటింగ్ ఒక సమాచార సముద్రాన్ని ఒక సమాజం మీద కుమ్మరిస్తున్నావు. తప్పుదా, ఒప్పుదా, మంచిదా, చెడ్డదా, నీచమైందా, హీనమైందా అనే ఒక దాన్ని విచక్షణ లేని ఒక విపరీతమైన సమాచారాన్ని అందరి మెదల్లో కుమ్మరిస్తున్నాం. రెండవది, జెన్యూన్ ఒపీనియన్స్ అనే వాటికి విలువ లేకుండా చేస్తున్నాం, వాటిని స్టిఫుల్ చేస్తున్నాం, వాటిని వక్రీకరిస్తున్నాం, వాటి మీద దాడి చేస్తున్నాం. అంటే మంచిగా మాట్లాడే మనుషులు కూడా మాట్లాడలేని పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాం. ఈ సందర్భంలో రాజకీయ నాయకులు ఆ విధంగా కాక మరో విధంగా ఎట్లా మాట్లాడగలరు అని ఎవరన్నా అంటే? రాజకీయ నాయకులు ఇప్పుడైనా నీ పొజిషన్ ఏంది? నువ్వు ఎవరికి అకౌంటబుల్? సోషల్ మీడియాకి అకౌంటబుల్ కాదు. సోషల్ మీడియాలో మాట్లాడే అలాగా జనానికి అకౌంటబుల్ కాదు. యు ఆర్ అకౌంటబుల్ టు ది పీపుల్. నీకు నియోజకవర్గం ఉంది. యు ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ సిరిసిల్ల, యు ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ కొడంగల్. యూ హ్యావ్ ది పీపుల్. 2,25,000 మంది జనం నీకు ఉన్నారు. వాళ్ళకి కదా అకౌంటబుల్. వాళ్ళ ద్వారా మొత్తం రాష్ట్రానికి కదా అకౌంటబుల్. సోషల్ మీడియాలో ఉండే ప్రతి బాట్ అకౌంట్కు నువ్వు అకౌంటబుల్ కాదు. వై ఆర్ యూ అంటే వాళ్ళ ట్రాప్లోకి ఎందుకు పోవడం? సింపుల్ అబ్బా. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను అనేది మన
కంచు మోగినట్లు కనకంబు మోగిన యూనివర్సల్ యూనివర్సల్ నాయకులు నేర్చుకోవాలి. నిష్ఠురమైన చెప్తున్నాను నేను. నాకు అందరూ రేవంత్ రెడ్డి గారు తెలుసు, రామారావు గారు తెలుసు, అందరూ తెలుసు. బాధగా చెప్తున్నాను నేను, చాలా బాధతో చెప్తున్నా. ఏం అవసరం చెప్పు? బ్రహ్మాండంగా ఇట్లాంటి పెడధోరణుల వల్లనే వ్యతిరేకత సంపాదించుకునేది. కేసీఆర్ బ్రహ్మాండమైన పనులు చేసినాడు, తెలంగాణకు 100%. అద్భుతమైన ఫలితాలు సాధించినాడు, సంపదను బ్రహ్మాండంగా డిస్ట్రిబ్యూట్ చేసినాడు, అన్ని స్కీములు అద్భుతంగా సర్వీస్ చేసినాడు. బట్ వై? జస్ట్ బికాజ్ ఆఫ్ హిజ్ యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్. ఆయన ప్రవర్తనతోటి ఆయన దెబ్బతిన్నాడు, అన్ని సర్వీస్ చేసి కూడా. ఇప్పుడు ఈసారు సర్వీస్ చక్కగా చేయట్లేదు, మాట చక్కగా ఉండలేదు. ఏం సర్వీస్ చక్కగా చేస్తున్నాడు? నీళ్ళది, కరెంటు, ధాన్యం కొనుగోలు, ఎరువులు, పెన్షన్లు పెంచుతానో పెంచలే, రైతు బంధు రెండు ఎగ్గొట్టినారు, రుణమాఫీ కూడా 2 లక్షల పైన వాళ్ళకి ఎవరికి వేయలే. ఇట్లా అన్ని అరకొరగా హాఫ్-హజార్డ్ ఇంప్లిమెంటేషన్. ఇవి ఏమి చేయకుండా పైగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పోతే, సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా 1920ల నుంచి మనం చూస్తే కనుక మన తెలుగు ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం. 80ల వరకున్న రాజకీయ విలువలు, ఆనాడున్న సమాజపు చైతన్య స్థితి ఒక రకంగా ఉన్నది. 80ల నుంచి 2000 మధ్య ఒక రకంగా ఉన్నది. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ముందు, తెలంగాణ ఉద్యమం తర్వాత అనుకుంటే కనుక ఈ విలువల పతనం మరింత దిగజారిపోవడానికి కారకులు ఎవరు? అది రాజకీయం ఉంది, సమాజం, 2 ఉన్నాయి. నాకు అనిపిస్తుంది 80 దాకా 90 దాకా కూడా స్వాతంత్రోద్యమము, తర్వాత తెలంగాణ సాయుధ పోరాటము, కమ్యూనిస్టు ఉద్యమం కానీ, కాంగ్రెస్ ఉద్యమం కానీ, ఆ ఉద్యమ వారసత్వం నుంచి వచ్చిన కుటుంబాలు, ఆ నాయకులు, వాళ్ళ కొన్ని విలువలు, వాళ్ళకు కట్టుబాటు. ఆ రోజుల్లో మనం పార్టీ మారడం, ఇటు నుంచి అటు దుంకడం, అటు నుంచి ఇటు దుంకడం అనేది అంత సులువుగా ఎప్పుడు జరగల. ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో జరిగినాయి, చాలా చోట్ల ఉండొచ్చు. కానీ తెలంగాణ గడ్డ మీద పరిగీసుకొని ఎవరి జెండా వాళ్ళు పట్టుకొని కొట్లాడిన కాలమే ఉంది. అదే ఎట్లా ఉండేదంటే, నేను మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల వాళ్ళు బ్యాడ్జీలు పెట్టుకొని పోలింగ్ బూత్కి నుంచి ఆడికి నిలబడి ఓటు ఏమని అడుక్కునేవాళ్ళు. నల్గొండనా? ఏ ఊరు సార్? మాడుగులపల్లి. మాడుగులపల్లి. అంటే అంతమంది అడుక్కునే ఆ ఓటు అడిగే స్వేచ్ఛ ఉండేది. అటువంటి రాజకీయ వాతావరణం ఉండేది, ఘర్షణ లేకుండా. రాజకీయ నాయకులు కూడా అట్లాగే విలువల్ని పట్టుకొని అసెంబ్లీలో నిలబడ్డా, పార్లమెంట్లో నిలబడ్డా, అలాగే ఇష్యూస్ మీద కొట్లాడేవాళ్ళు. గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కూడా నాయకుల్ని అట్నే గౌరవించేవాళ్ళు. వాళ్ళు జెండా పట్టుకుని ఉండేవాళ్ళు, వీళ్ళు అట్లే గౌరవించి మాట్లాడేవాళ్ళు. ఆ తరం పోయింది. విలువలకు, సిద్ధాంతాలకు, జెండాలకు కట్టుబడి నిలబడే తరము అంతరించిపోయింది. డబ్బు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ప్రవేశించి ఓటుకు 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 3000 రూపాయలు పోయి ఇప్పుడు 5000 రూపాయలు దాకా వచ్చింది. ఈ డబ్బు ప్రభావము రాజకీయాల్లోకి ప్రవేశించే కొద్దీ ఈ విలువల పతనం అనేది తీవ్ర స్థాయికి చేరుతుంది. ఇంకా సిద్ధాంతాలు లేవు, ఓన్లీ మనీ. 2014లో 14 మంది ఎమ్మెల్యేలు ఎట్లా వచ్చినారు? తెలంగాణను స్థిరంగా ఉంచుదామని వచ్చి టీఆర్ఎస్లో చేరినారా? దేనికోసం వచ్చినారు మనకు తెలుసు. వాళ్ళకు ఏమిస్తే వచ్చినారో, ఎందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డారో తెలుసు. 2018లో కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని రద్దు చేసుకొని వచ్చి ఇక్కడ ఉండాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ రోజు ఏముంది? అంతకుముందు 2014లో రాజకీయ స్థిరత్వం గురించి వచ్చినారు, ఓకే. 18లో ఏముంది? ఎందుకు అంతమంది రావాల్సి వచ్చింది? ఏ త్యాగం? తెలంగాణ కోసం వచ్చారా?
రాజకీయ స్థిరత్వం కోసం వచ్చారా? ఏ విధానాల కోసం వచ్చారు? ఏ విధానాలు లేవు, డబ్బులే. ఇంకా విలువలు ఎక్కడ ఉంటాయి? ధనం మూలం మిథం జగత్ అని వెనకటికి ఎప్పుడో చెప్పినారు కదా. కార్ల్ మార్క్స్ కూడా చెప్పినాడు. మొత్తం అన్ని విలువల్ని ప్రభావితం చేసేది ధనమే. ఆర్థిక సంబంధాలే అన్ని సంబంధాలని నియంత్రిస్తాయని చెప్పినాడు. అదే జరుగుతున్నది. కానీ వాళ్ళ తెలంగాణ లాంటి సమాజంలో పౌర సమాజం చాలా యాక్టివ్గా ఉంటుంది. రాజకీయ నాయకుల వ్యవహార శైలి నుంచి మొదలుకుంటే, ఎందుకు మొన్నటి కేసీఆర్ ఓటమి గ్రామీణ తెలంగాణకి ఎక్కువ చేసిండు ఆయన. కానీ గ్రామీణ తెలంగాణ మనసు ఎక్కడనో కేసీఆర్కి దూరం జరిగిపోయింది. వాళ్ళు గుర్తించి అంటే మా మాట వినట్లేదు, విలువ ఇవ్వట్లేదు, జరుగుతున్నదనే భావన వచ్చి ఉండొచ్చు వాళ్ళ లోపల. అంత చైతన్యవంతమైన సమాజాన్ని రాజకీయ నాయకులు అర్థం చేసుకోవట్లేదా, లేదా రాజకీయ నాయకులను ప్రజలు పట్టించుకోవడం మానేస్తున్నారా? ప్రజలు పట్టించుకోవడం మానేయట్లేదు, ప్రజలు పట్టించుకుంటున్నారు. కానీ ప్రజల్ని కూడా ఎప్పుడు నాయకుల్ని ఎట్లయితే ఇప్పుడు పార్టీలను నాయకుల్ని ఎట్లయితే ధ్వంసం చేసినామో, పార్టీలను నాయకుల్ని ఇద్దరిని ధ్వంసం చేసినాం కదా డబ్బులతోటి. సూట్ కేసు తీసుకొని కొడితే వాడు గిలగిలగిల కొట్టుకొని పడుకుంటున్నాడు అంతే. అదే పని ఇవాళ ప్రజలను కూడా మనం చేసినాము. ఏం జరిగింది హుజూరాబాద్లో? ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం? 5,000, 10,000. మునుగోడులో ఎంత ఖర్చు పెట్టినాం? ఎందుకు ఖర్చు పెడుతున్నాం? ఏం చేయదలుచుకున్నాం? ఈ డెమోక్రసీని ఏం చేయదలుచుకున్నాం? ఎటు తీసుకుపోదలుచుకున్నాం? అసలు చర్చ జరగాల్సిన అంశాలు ఇవి సొసైటీలో జరగల, కన్ను మూసుకుంటున్నాం. ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? మీరు పద్ధతిగా ఉండే వాళ్ళైతే, మీరు నమ్మిన విలువలు కరెక్ట్ అయితే అసలు ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? బస్తాలలో డబ్బులు తీసుకెళ్ళి కవర్లలో పెట్టి రోజుల తరబడి పంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకన్నా హీనము దీనము ఇంకేమైనా ఉందా డెమోక్రసీలో? నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనరు, నా క్లాస్మేటు పట్నాలో పనిచేస్తాడు. కలిస్తే ఒక మాట అడిగాను నేను, ఏందిరా బాబు అక్కడంతా విపరీతమైన కరప్షన్ అట కదా నార్త్లో. అది బీహారు పాట్నా మరి ఏ లెవెల్లో ఉంటుంది కరప్షన్ అంటే? సింపుల్గా అతను చెప్పింది, అన్నా వాళ్ళ కరప్షను మన కరప్షన్లో 5% ఉంటుందన్నా అన్నాడు. 5%. మోస్ట్ కరప్ట్ స్టేట్స్ ఆర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్న. సంపద సృష్టించేది ఇక్కడే, అత్యంత అవినీతి కూడా ఇక్కడే, మోస్ట్ కరప్టెడ్ లీడర్స్. ఆడేముందన్న లాలు ప్రసాద్ గడ్డి కుంభకోణం అంతా కలిపితే కూడా 1000 కోట్ల లోపే అది. అవి కూడా కాదు, 6 కోట్లు 7 కోట్లు యాక్చువల్గా. మొత్తం అన్యాయం గిరికిచ్చి వాళ్ళను వేధిస్తూ ఉన్నాడు ఆడ. మనం 1,00,000 రూపాయలు ఇస్తే వాడు సాష్టాంగపడి దండం పెట్టి నీకు జీవితాంతరం పడి ఉంటాడు. 1,00,000 రూపాయలు ఇస్తే, ఈడ 1 కోటి రూపాయలు ఇస్తే కూడా నెక్స్ట్ ఇంకో 1 కోటి ఎప్పుడు వస్తుందని చూస్తాడు. దట్ ఈస్ ది, అంటే ఈ డైనమిక్స్ను మనమే మార్చేస్తున్నాం. రాజకీయ నాయకులే కదా మారుస్తున్నది, రాజకీయ నాయకులే మార్చేస్తున్నారు. దీనికి అంతటికీ కారణము ఇప్పుడు. అందుకనే ఈ అక్కసు, ఆక్రోశము, ద్వేషము, కోపము అంతా కూడా అదే. ఈ విపరీతంగా డబ్బు ఎక్కడైతే ఉందో, అధికారము డబ్బు 2 కలిసి ఉన్నాయి. పోతదేమోనని ఈయన, రాదేమోనని ఆయన. దీస్ ఆర్ ది ఈ మౌలికమైన విషయాలు. చాలా బోల్డ్గా మాట్లాడుతున్నారు మీరు, చాలా బోల్డ్గా మాట్లాడుతున్నారు. ఉన్న విషయం ఇది ఫిలాసఫీ. నేను కొంచెం ఫిలాసఫీ స్టూడెంట్ని కాబట్టి నాకు అట్లా చెప్పడం అలవాటైంది. నాకేం భయం లేదు. ఐ డోంట్ నాకు ఇవాళ నేను ఎవరి దగ్గర పోయి కిరీటాలు పెట్టుకోవాల్సిన పని లేదు. నా పని నేను చేసుకుంటూ పోతా. నేను ఈ విషయాలు చాలా ఎప్పుడో మాట్లాడాలనుకున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. బుచ్చన్న లేదు సార్, మీరు ఎందుకంటే అది బాగా చదువురులు ఉన్నవాళ్ళు, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు చాలామంది మౌనముద్రలో ఉంటున్నారు. ఎందుకు ఈ మౌనం వచ్చింది? మీలాంటి వాళ్ళు అక్కడక్కడ 1-2 మాట్లాడుతున్నారు, కానీ అది వాయిస్ పెద్దగా లేదు. దానికి ఒక పౌర వేదికలు ఎవాల్వ్ కావాలి, పౌర వేదికలు ముందుకు రావాలి. చాలా చోట్ల పౌర వేదికలు ఏర్పడి నిలబడి కొట్లాడుతూ ఉన్నాయి.
అట్లా వేదికలు ఇక్కడ ఎమర్జ్ కావాలి. నా యాక్చువల్గా నేను కూడా ఒక దశలో అనుకున్నాను, డెమోక్రటిక్ రిఫార్మ్స్కు సంబంధించి ఒక వేదిక లాంటిది పెట్టి మనం క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. కానీ రకరకాల ప్రతిబంధకాలు అంటే వ్యక్తిగతమైనవి, దాంతో నేను కొంచెం అడుగు ముందుకు వేయలేకపోయినా. ఈ లోపల ఈ బుక్ది ఒకటి అడ్డం పడింది. కానీ చాలా చేయాల్సింది, చాలా మాట్లాడాల్సింది. డెమోక్రటిక్ రిఫార్మ్స్ది నిజంగా అసలు ఈ సొసైటీ మార్చడానికి నేను అది ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఐ విల్ టెల్ ఫ్యూ థింగ్స్. చెప్పండి. ఈ దేశంలో ఫ్యూడల్ రాచరిక వ్యవస్థ అంతరించలే. కాంప్రడార్ వ్యవస్థ అంతరించలే. ఒకడు గెలిస్తే వాడి కుటుంబమే తరతరాలుగా ఇంకొక, అంటే వెనకటికి రాజు తర్వాత రాజు కొడుకు తర్వాత వాని కొడుకు ఇట్లా వాళ్ళే రాజ్యాలు ఏంటంటూ, ఇప్పుడు కూడా ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు సంవత్సరాల తరబడి 2 టర్ములు 3 టర్ములు 5 టర్ములు 7 టర్ములు. వై? ఎట్లా బ్రేక్ అవుతుంది ఇది? ఈ ఫ్యూడల్ లింక్స్ అని ఎట్లా పోతాయి? ఈ ఎకనామిక్ లింక్స్ అని ఎట్లా పోతాయి? అమెరికాలో అధ్యక్షుడు 2 టర్ములకు మించి పోటీ చేయడానికి లేదు. ప్రైమ్ మినిస్టర్ 2 టర్ములకు మించి పోటీ చేయడానికి లేదు. ఈ దేశంలో ఎందుకు రాదు? ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా 2 టర్మ్స్కు మించి కంటిన్యూస్గా 2 టర్ములకు మించి పోటీ చేయడానికి లేదు, గెలవడానికి లేదు అని పెట్టండి. కొత్త తరం ఎందుకు రాదు? కొత్త భావాలు ఎందుకు రావు? కొత్త ఐడియాలజీస్ ఎందుకు రావు? అట్లా కాకుండా ఒక్కడే అక్కడ పీఠం వేసుకొని ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, ఎన్నికలు అనేవి ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద మారిపోయింది. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం, మళ్ళీ ఆ డబ్బులను సంపాదించడం, దానికి 2 ఇంతలు సంపాదించి మళ్ళీ ఖర్చు పెట్టడం. ఇది ఒక చక్కర్ లాగా మారిపోయింది కదా. ఈ చక్కర్ను బ్రేక్ చేయడం ఎట్లా? బ్రేక్ చేయాలంటే ఎకనామిక్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎవరు 2 సార్లకు మించి ఉండకూడదయ్యా, పక్కన తరగండి అని చెప్పి అయితే కొత్త వాళ్ళు వస్తారు, కొత్త తరం వస్తుంది. రాజులు రాజకుటుంబాల్లో ఉండే వారసత్వం అంతా కూడా బద్దలైపోతుంది. నియంతృత్వము బలహీనపడుతుంది. ఇట్లా అనేక అంశాలు ప్రపోజ్ చేయాలనే ఆలోచన నాకు ఉండింది. దానికోసం ఒక వేదిక పెడదాం అనుకున్నాం, కాలేదు. చూద్దాం భవిష్యత్తు చేతనైతే. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. వాస్తవానికి వారు జర్నలిస్టుగా, రచయితగా సమాజాన్ని చాలా సీరియస్గా పరిశీలన చేస్తారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమ సందర్భంలో కట్టామీట అని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సీమాంధ్ర వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ప్రతి ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఉండేది. వీలైతే చూడండి, ఆ పుస్తకం కూడా వారిది మార్కెట్లో ఉన్నది, బుక్ షాప్లలో దొరకవచ్చు బహుశా. కట్టామీట చాలా అద్భుతంగా ఉంటుంది. చరిత్రను, సమకాలీన రాజకీయాలను ఎట్లా ప్రశ్నించాలి, చాలా పదునైన సమాధానం ఎట్లా ఇవ్వాలనో ఆలోచన కలిగించే విధంగా ఆ పుస్తకం ఉంటుంది. అవి కూడా చూడండి మీరు. సమాజం పట్ల వారికి ఉన్న కన్సర్న్, రాజకీయాలు ఎట్లా ఉండాలి, ఇట్లా కాదు ఉండాల్సింది, ప్రజాస్వామ్యాన్ని మించిన గొప్ప వ్యవస్థ మరొకటి లేదు, అది మరింత బలంగా ఉండాలంటే మార్పు రావాల్సింది రాజకీయాలు ఉండే, రాజకీయ విధానాలు మారాలి, రాజకీయ నాయకుల ఆలోచన మారాలి, వాళ్ళు సమాజం పట్ల కన్సర్న్, ఓటర్ల పట్ల ప్రేమ ఉండాలి, వారికి బాధ్యతాయుతంగా రాజకీయాలు ఉండాలనే భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.